హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామందికి కూడా పప్పు అనేది పలుకులు పలుకులుగా ఉడికి సాంబార్ అనేది టేస్ట్ రాకుండా పలుకులు పలుకులుగా కనిపిస్తుంది కదండి. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి టిప్ అనేది చెప్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా ఇప్పుడిప్పుడే వంట చేస్తున్నారో వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మసాలా పొడులు లేకుండా టేస్టీగా చాలా సింపుల్గా ఈ సాంబార్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఓన్లీ మునక్కాయల సాంబార్ అనమాట. సో మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కడిగి తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల పప్పు అనేది కందిపప్పు నానబెట్టుకున్నానండి. నాకు నానబెట్టుకునే టైం ఉన్నందుకు నానబెట్టుకున్నాను, లేదంటే డైరెక్ట్గానే చేసేస్తాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల దాకా పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఉదయం నానబెట్టుకున్నామంటే మధ్యాహ్నం మనం వంట చేసే టైం కల్లా పప్పు అనేది మెత్తగా నానిపోతుందండి. నానబెట్టుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక టిప్ చెప్తాను నేను. తర్వాత వాటర్ అంతా వంపేసి కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ పప్పు అంతా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 4 గ్లాసుల దాకా వాటర్ తీసుకుంటున్నానండి. మనం ఇక్కడ సాంబార్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదండి. పప్పు నానబెట్టుకోకపోయినా సరే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. నేను చెప్తా అన్నాను కదా టిప్ అనేది, అది ఇదేనండి. నూనె వేయడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది, త్వరగా ఉడుకుతుంది, అలాగే పొంగిపోకుండా ఉంటుంది. మనం సాంబార్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకున్నాం కదా, సో పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయినాక చూస్తే చూడండి పప్పు అనేది ఎంత బాగుందో. అలాగే వాటర్ కూడా ఉన్నాయి కదా, మనం చేసేది సాంబార్ కాబట్టి ఈ వాటర్ని అంతా కూడా తీసేయనవసరం లేదండి. ఇప్పుడు మన అందరి ఇళ్ళల్లో పప్పు రుబ్బే ఇలాంటి పప్పు గుత్తి అయితే ఉంటుంది కదా, దాంతో ఇంకొంచెం మనం రుబ్బుకున్నామంటే పప్పు అనేది ఇంకా మెత్తగా అవుతుందండి. ఒకవేళ మీ ఇంట్లో పప్పు గుత్తి లేకపోతే ఈ ఉడికించుకున్న పప్పు అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు మునక్కాడని తీసుకున్నానండి. నేనైతే ఒకటే మునక్కాడ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను. నేను చేస్తున్న సాంబార్ అనేది ఒక్క పూటకేనండి, అది కూడా ఈవినింగ్ అనమాట. సో నాకైతే ఒక మునక్కాడ సరిపోతుంది, మీకు కావాలంటే 2 వేసుకోవచ్చు. తర్వాత ఈ నూనెలో మునక్కాడలు అనేది మంచిగా ఎర్రగా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం వీటిని ఏ పప్పు అయితే రుబ్బుకున్నామో ఆ పప్పులోకి వేసేసుకోండి. మళ్ళీ సపరేట్గా ప్లేట్ తీసుకొని గిన్నె తీసుకొని అందులో వేసుకోని అవసరం లేదు. మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా మరోసారి నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయను వేసి ఈ ఉల్లిపాయ అంతా కూడా మంచిగా దోరగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమోటాని కూడా పొడవుగా కట్ చేసి వేయండి. తర్వాత ఇక్కడ నేను కరివేపాకు కొమ్మతో సహా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్లో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా వేసుకుంటే. తర్వాత ఈ టమోటా అంతా కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగోదండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే అంత విధంగా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరోసారి ఈ పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు మొత్తాన్ని మునక్కాడలతో సహా వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్లో ఇంకొంచెం పప్పు అలా అంటుకుపోయి ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేసి అలా తిప్పేసి వేసామంటే సరిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండునంతా పిసికేసి నేను ఇక్కడ డైరెక్ట్గా చింతపండుతో సహా వేసేసాను. తర్వాత 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ ఉప్పు కారం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనకి సాంబార్ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ దాకానే వాటర్ వేసాను. నేను చెప్పాను కదా మాకు ఒక్క పూటకే సరిపోతుందండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పు సాంబార్ అంతా వేడయిందంటే ఇక్కడే మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా 2 నిమిషాలకి ఈ విధంగా చిన్నగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మరోసారి అంతా కూడా కలపండి. ఎందుకంటే మనం చిక్కగా తీసుకున్నాం కదా, కింద అడుగున పప్పు అనేది ఉండిపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. మనం మునక్కాడలు అనేది నూనెలో బాగా వేయించాం కాబట్టి మునక్కాడలు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి. సో ఇలా ఉడికించామంటే మునక్కాడలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒక మునక్కాడని కట్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, లోపల దాకా ఉడికిపోయింది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయిల్లో వేపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లోపల దాకా వేగేంత వరకు దాదాపుగా ఒక 2 నిమిషాల పాటు మునక్కాడలు వేయిస్తే సరిపోతుంది. అప్పుడు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకొని మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా మరోసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోవచ్చండి. నాకైతే బాగా కరెక్ట్గా సరిపోయాయి. తర్వాత ఇది అన్నంలోకి కానీ, తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ తింటున్నారు కదా చాలామంది, డైట్లో ఉండేవాళ్ళు మిల్లెట్స్ ఫుడ్ తింటున్నారు కదా, సో వాటిలోకి అయితే ఈ సాంబార్ చాలా బాగుంటుందన్నమాట. ఓసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.